కార్తీక్ అన్న ఏమన్నాడంటే మాది చిన్న సినిమా అన్నాడు. అన్న ఇది చిన్న సినిమా కాదన్న, కంటెంట్ ఉన్న సినిమా, ఫ్యామిలీ సినిమా, ఎమోషన్ సినిమా అంత. అంటే మనము ఇప్పుడు డబ్బు 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 అని కొట్టుకుంటున్నాం కానీ మన ప్రేమలు ఆప్యాయాలు అనేది మర్చిపోతున్నాం. సో అలాంటి సినిమా మంచిగా ఒక పండగ వాతావరణం లాంటి సినిమా, ఎమోషను. అంటే ఎక్కువ మంది కూడా లేరు, ఇద్దరు అంటే ముంబై హీరో అప్పుడు లవ్ సాంగ్స్ మనకు మెప్పించాడు, ఇప్పుడు కార్తీక్ అన్న కూడా మనకు మెప్పించాడు. వాళ్ళిద్దరు కలిసి కాంబినేషను ఒక నటన అందుకే విశ్వరూపం చూపించారని అనిపించింది. సింపుల్గా న్యాచురల్గా కార్తీక్ అన్న అయితే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. ఇద్దరు అసలు ఆ ఫోన్లో వాళ్ళిద్దరు సంభాషణ కానీ ఎమోషన్ అంటే మన కళ్ళలో నీళ్ళు తిరుగుతూనే ఉంటాయి సినిమా చూసినంత సేపు. అరే వెళ్ళిపోదాం అనేది ఉన్నాయి, ఇంకా అయిపోలేదేమో. అంటే కొన్ని సినిమాలు ఏంటంటే ఇంటర్వెల్ అయిపోతే వెళ్ళిపోతాము, ఇంకా కాలేదా అని అనిపిస్తుంది. కానీ ఎక్కడ మన కళ్ళ ముందు ఒక జీవితాన్ని చూపిస్తున్నట్టు అనే ఫీల్ అయితే నాకు అనిపించింది. మంచి సినిమా, ఫ్యామిలీతో రండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నాకు ఒకటే బాధ ఏమనిపించింది అంటే నిన్న కార్తీక్ అన్న గారు మన చిన్న సినిమా అన్నారు. ఇది చిన్న సినిమా కానే కాదు, కంటెంట్ ఉన్న సినిమా. ఖచ్చితంగా ఆడియన్స్ చాలా బాగుందండి. ఇది దేవరా అనేది ఒక మాస్ ఎలివేషన్ సినిమా, ఇది ఒక మంచి ఫ్యామిలీ మన విలువల్ని మనకు చెప్పే సినిమా. భయ్యా ఇప్పుడే చూశాను సత్యం సుందరం సినిమా, చాలా బాగుంది, చాలా సుందరంగా కూడా ఉంది. ఆ విషయం మనం పక్కన పెట్టుకుంటే ప్రతి ఒక్క సీన్ విజువల్స్ హైలైట్గా ఉన్నాయి భయ్య. ప్రతిదీ ఎమోషనల్ రైడ్, ఒక మంచి ఫ్యామిలీ సెంటిమెంటల్ ఎమోషనల్ డ్రామాతో కొట్టారు. నిజంగా కార్తీక్ గారు, సూర్య గారు ఇద్దరు ప్రొడ్యూసర్లు ఈ సినిమాకి. సో ఈ సినిమా చూసినంతసేపు ఎలా ఉందంటే మనకి అలా కూర్చొని ఒక్క నిమిషం కూడా మనకు బోర్ కొట్టదండి. నిజం చెప్పాలంటే టు బి ఫ్రాంక్గా ప్రతిదీ చాలా సెంటిమెంటల్ ఎమోషనల్ అండి. ప్రతి ఫ్యామిలీకి, లవర్స్కి కానీ, ఫ్యామిలీస్కి కానీ, ఫ్రెండ్స్కి కానీ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఒక మంచి సెంటిమెంట్, స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది, ప్రతిదీ బాగుంది. ఇది మన దగ్గరే కాదు ప్రతి ఒక్కరికి ఎలా ఉందంటే చాలా ఎమోషనల్ అండి. ఇంకా సినిమా కూడా సింపుల్గా చెప్పాలంటే ఎమోషనల్ రైడ్ అండి. మీ అందరికీ నచ్చుతుంది, ఫ్యామిలీస్తో కలిపి చూడొచ్చు. అరవింద్ స్వామి గారు, కార్తీక్ ఇద్దరులో ఎవరు బెటర్గా ఉంది? ఇద్దరండి. స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కార్తీక్ గారు వస్తారు, దాని ముందంతా మనోడే. సో సినిమా అలా ప్లెయిన్గా వెళ్తుంది. ఎప్పుడైతే కార్తీక్ ఎంట్రన్స్ అవుతాడో అప్పటి నుంచి ఎమోషనల్ రైడ్ స్టార్ట్ అవుతుంది. శ్రీదివ్య గారి క్యారెక్టర్ సూపర్ అండి. ఆవిడ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఆవిడ చాలా పెద్ద క్యారెక్టర్, పెద్ద సినిమాలు చేసిన ఆమె. సో అందరికీ నచ్చుతుంది, చాలా బాగుంటుంది. హ్యూమన్ రిలేషన్స్ గురించి చెప్పారంట కదా. డెఫినెట్లీ హ్యూమన్ అంటే రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయంటే ఈ రోజుల్లో అన్ని బ్రేకప్లు, మధ్యలో విడిపోవడాలి. కమర్షియల్. కానీ ఈ సినిమాలోనే ఏంటంటే మీరు చెప్పినట్టు ఒక మంచి రిలేషన్లు, మానవత్వానికి వాల్యూ ఇచ్చు, డబ్బు అనేది లెక్క ఉండదు, మానవత్వాలే మంచిది అన్నట్టు చూపించారు సినిమాలోని. సో నిజంగా సినిమా అయితే నాకైతే బాగా నచ్చింది, మీ అందరికి కూడా బాగా నచ్చుతుంది. 96 స్లో నరేషన్ ఫీల్ గుడ్ మూవీ. మరి ఇది దీని గురించి సత్యం సుందరం అండి. అది 96 స్లో నరేషన్ అని చెప్పి మీరే అంటున్నారు, కానీ సాంగ్స్ బాగుంటాయి అందులో. అదే ఫీల్ గుడ్ మూవీ. సో ఇది ఏంటంటే ఇందులో అన్ని బాగుంటాయి, ఆల్ మిక్స్. చెప్పాను కదా, నా పక్కన లవర్ తీసుకొచ్చాడు, కానీ ఆ లవర్తో సినిమా చూడకుండా ఆ హీరోని మొత్తం సినిమాని చూస్తా ఉన్నాడు. అదేం బ్రేకప్ చెప్పిపోయింది. అలా ఉంటుంది సినిమా లవర్లు అంటే అది. సో మీరు రండి, సినిమాని చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. చెప్తాను కదా, ఆఫ్టర్ వాచింగ్ దేవరా కొట్రాత్సవ గారు ఆచార్య 2 తీయాలండి. థ్యాంక్ యూ. మనము పుట్టినప్పుడు ఒక ప్లేస్ లో పుట్టి కొంచెం పెద్ద అయిన తర్వాత ఆ ప్లేస్ వదిలేసి వస్తే ఆ ప్లేస్ అనే జ్ఞాపకాల సెంటిమెంట్ ఏదైతే మనకి ఆ స్టోరీ లైన్ ఉన్నదో నాకు కూడా కరెక్ట్ అయింది. నేను కూడా ఒక కాలనీలో పుట్టిన రెసిడెన్షియల్ కాలనీలో పుట్టి పెరిగి దాని తర్వాత కాలనీ వదిలేసి వచ్చిన తర్వాత నేను ఎంత బాధపడ్డానో, బయటకు వచ్చిన అరే అదే కాలనీలో మనం పెరగాలి అని చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్ని గుర్తొస్తుంటాయి. చాలా ఎమోషనల్గా ఉంటాను నేను అక్కడికి వెళ్ళినప్పుడు. సేమ్ అదే సెంటిమెంట్ తోటి మూవీ వచ్చింది. ప్రతి ఒక్కరికి కరెక్ట్ అయ్యే మూవీ ఇది. ప్రేమ్ కుమార్ గారు ఒక మంచి ఎమోషనల్ మూవీ తీసిరు. కార్తీక్ గారు ఇంకా అరవింద్ స్వామి గారు మాత్రం అసలు ఏడ్పించేస్తారు. ఒక ఏమంటారు బ్రదర్ అండ్ సిస్టర్ ఒక సెంటిమెంట్ సీన్ ఉంటుంది. మళ్ళీ లాస్ట్ 15 మినిట్స్ మాత్రం ఒక ఎమోషనల్ కనెక్ట్ అవుతాం ప్రతి ఒక్కరము. కంపల్సరీ సత్యం సుందరము మూవీ చూడండి, ఫ్యామిలీతో చూడండి, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఒక ఊరు నుంచి మనకు సిటీకి వచ్చి ఎట్లా బతుకుతారో, ఆ ఊరు ఎట్లయితే ప్రేమతో ఉంటారో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి సత్యం సుందరం. చాలా బాగుంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఈ మూవీని. రిలీజ్ షో చూడాలని చెప్పని చాలా ప్లాన్ చేసుకుని వచ్చాను. ట్రైలర్ చూసినప్పటి నుంచి నేను మా బావతో చూడాలని చెప్పని వచ్చాను. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సినిమా అన్నారు కదా కార్తీక్ గారు, సో ఏమంటారు? చిన్న సినిమా కాదు. ఇప్పుడు సీతమ్మ ఇట్ల సినిమాల చెట్టు మనకి ఎలానో తెలుగులో ఎలా అయితే ఫీల్ అయ్యారు. మా డాడీ వాళ్ళు అప్పుడు చెప్తే నాకు అర్థం కాలేదు. అంటే మాకు చాలా బాగా నచ్చింది ఆ సినిమా అని చెప్పారు మా డాడీ గారు, మా బాబాయ్ గారు వాళ్ళు చెప్తే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇలాంటి సినిమా చూసి నేను మా బావతో ఎలా కనెక్ట్ అయ్యాను, అసలు
ఎంత హ్యాపీ ఫీల్ ఇస్తుంది అనేది నాకు ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైంది. అరవింద్ స్వామి కార్తీక్ ఇద్దరులో ఎవరి యాక్టింగ్ బాగుంది? పోటీ పడిన అసలు చాలా సెటిల్ కార్తీక్ గారు, అరవింద్ స్వామి తప్ప ఇంకా ఈ క్యారెక్టర్లు ఎవరు చేయలేరు అన్నంత బాగా చేశారు. మూవీలో ఏది హైలైట్ గా? అసలు ఎమోషన్స్ అన్ని అసలు ఒక సీన్ కాదు, సినిమా స్టార్ట్ అయిన తర్వాత నుంచే అసలు ఒక్కొక్క సీన్ లో కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా కళ్ళు చెమర్చడం అనేది నేను చాలా రోజుల తర్వాత ఫీల్ అయ్యాను సినిమా చాలా అంటే చాలా బాగుంది. శ్రీదివ్య గారి ఆవిడ కూడా కార్తీక్ గారి వైఫ్ క్యారెక్టర్ చేశారు. ఉండే ఆ ఒకటి రెండు సీన్లు కూడా అసలు ఎంత బాగున్నాయి అంటే చాలా బాగుంది. 96 అనేది డైరెక్టర్ అదే అసలు ఆ కరెక్ట్ గా ఎక్కడైతే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రావాలి, ఎక్కడైతే సైలెన్స్ మెయింటైన్ చేయాలి, అదంతా అసలు ఎంత బాగా తీశారంటే ప్రేమ్ కుమార్ గారు డైరెక్టర్ గారు అసలు చాలా అంటే చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. ఫ్యామిలీతో అందరూ కంపల్సరీ చూడాలి. మాస్ ఆడియన్స్ కూడా వచ్చింది. ఇది మాస్ ఆడియన్స్ అని కాదు, మూవీ లవర్స్ ఎవరైనా కానీ కమర్షియల్ సినిమా కాదు, ఫీల్ గుడ్ మూవీ. ఇప్పుడు 96 ఎవరికి నచ్చదు? 96 అసలు ఎవరికి నచ్చదు. అలానే ఈ సినిమా కూడా అసలు నచ్చకపోవటం అనే పాయింటే లేదు. మీరు వెళ్ళి సినిమాలో కూర్చోండి, 2 గంటలు కాదు 3 గంటలు కాదు, ఇలా సినిమా మూవీ అయితే అలా 5 గంటలు అయినా సరే అలా ఇంకేమన్నా కొంచెం మంచి సీన్లు ఇంకా 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 ఉన్నా ఏం పర్లేదు, 3 గంటల పైన బాగుండేది. అంత మంచిగా ఉంది సినిమా, అంత హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మళ్ళీ చూస్తాం ఈ సినిమా. మిగతా బావాలని అందరినీ కూడా మళ్ళీ చూస్తాం సినిమా. అందరికీ నమస్కారం. కార్తీక్ నటించిన సినిమా, మన అరవింద్ స్వామి నటించిన సినిమా, మన ప్రేమ్ కుమార్ డైరెక్షన్ సినిమా, జ్యోతి మ్యామ్ మన సూర్య ప్రొడ్యూస్ చేసిన సినిమా పేరు చెప్పడం ఎందుకంటే సినిమా పేర్లని ట్విస్ట్ ఉంది సినిమాలో. ఆ సినిమా పేరు నిజంగా సినిమాలో అంటే తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని చూపించారన్న కొన్ని సీన్స్ అంటే అరే గుండెలు పిండేసిన ఫీలింగ్ వస్తాను. ఇది ఇంటర్వ్యూస్ ఒక సీన్ ఉంటుంది భయ, సీన్ లేచి క్లాప్స్ కొడుతుంటే అందరూ నాకు షాక్ అయ్యారు. ఎందుకు క్లాప్స్ అంత ఆ సీన్ అంత కనెక్ట్ అయిపోతామంట ప్రతి ఒక్కరు కూడా. తండ్రి కొడుకుల మధ్య సంబంధం కానీ ఆ రకంగా ఉంటుంది. ఇంకోటేనన్నా చెల్లెలకి చెల్లి పెళ్ళి ఉన్నప్పుడు అన్న పోయి చెల్లెలు అందరూ పబ్లిక్ పోయి ఆ చెల్లెలు కాళ్ళొట్టు మొక్కుతుంటే ఆ సీన్ ఉంటుంది భయ్య. అంటే లిటరల్ గా అంత ఏడిపిస్తే మన ఉంటుంది కానీ అన్న చెల్లెలు అనుబంధం ఏదైతుందో ఆ రంగం నాకు చాలా బాగుంది. అరవింద్ మన ధృవ సినిమాలో విలన్ చేశాడు. ఈ సినిమాలో ఇంకో సీన్స్ నిజం ఏడిపించాడు భయ్య, చాలా ఏడిపించాడు. నాకైతే నిజంగా లిటరల్ ఏడిపించిన అంటే ఒకటే పాయింట్ అయినా కార్తీక్ కి మన అరవింద్ స్వామికి ఒక బాండ్ ఉంటుంది. అంటే అరవింద్ స్వామికి కార్తీక్ పేరు తెలియదు, ఆ పేరు ఏందనేది సినిమాలో పేరు అనమాట. సో నిజంగా చాలా మంచి స్టోరీ, ప్రతి ఒక్కరు ఈజీ కనెక్ట్ అవుతుంది. ఒకటి చెప్తా, నాకు 3 గంటల సినిమా అసలు అంటే సముద్రం కూడా కొట్టుకోవాలన్న ఫీలింగ్ వస్తూ ఉంటాం. సముద్రంలో ఉంటుంటాం మనం 3 గంటలు ఎట్లా వచ్చామో అర్థం కాదు. సినిమా చాలా బాగుంది. ఒక్కసారి నేను చెప్తున్నాను, బీజం అన్న సినిమాకు ఆ ఎమోషన్ సీన్స్ ఎలా ఉంటే దానికి తగ్గట్టుగా బీజం అందించాడు. సినిమాకి చాలా బాగుంటుంది. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. ఫ్రెండ్స్ వెళ్ళాలి గోవా. ఈ సినిమాలో ప్రతి ఒక్కరు చెప్తారు వావా చాలా బాగుంటుంది. వాషింగ్ పౌడర్ నిన్న ఈ సినిమా దొరుకుతుంది మీ కర్మ. సో నిన్న చాలా బాగుంటుంది అన్న. ఇప్పుడే సత్యం అది సినిమా కాదన్న, మన ఫ్యామిలీ స్టోరీ అన్న. మన ఇంట్లో జరిగే బాబాల గురించి స్టోరీ. ప్రతి బాబా బామ్మది సినిమా చూసిన తర్వాత థియేటర్లో ప్రతి ఒక్క ఆడియన్ ఒక్క క్షణమైన కంట్లో నీళ్ళు వస్తాయన్న, అంత న్యాచురల్గా ఉంది. మళ్ళీ అంటే అసలు కార్తీక్ గారు అరవింద్ స్వామి గారు కనపడరు అన్న, సత్యం బావ సుందరం బావ వీరే కనపడతారు. ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత మన బావ కళ అనిపిస్తుంది, అంత బాగుంది. ఓన్లీ నా రోజు బావ అన్న, ఒక మావయ్య గారు ప్రతి ఫ్యామిలీని టచ్ చేశారు. చెల్లి క్యారెక్టర్ చేసిన అందరూ కూడా డైరెక్టర్ గారికి హ్యాట్సాప్ చెప్పాలండి. ఎందుకంటే స్టోరీని అంత ఎమోషనల్ స్టోరీని అంత 3 గంటల సేపు సీట్ కదలలేదన్న, అంత ఎమోషనల్ ఉంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా, వేరే సినిమాతో కంపేర్ చేయొద్దన్న. ఇది మాత్రం అందరికీ నచ్చే సినిమా, ఎందుకంటే ఇది మన సినిమా, అంత బాగుందన్న. ఖచ్చితంగా అందరూ చూడాలని నేను కోరుకుంటున్నాను. నేను మా బావతో చూడాలి, ఎవరు కార్తీక్ బావ అరవింద్ స్వామి బావతో చూడాలని చూడాలి. అంత బాగుంది సినిమా.